అందరికీ నమస్కారం. ఈరోజు అహ్మదాబాద్ వేదికగా మనకి ఎలిమినేటర్ మ్యాచ్ అయితే జరగబోతుంది. సో అదంతా మనకు తెలిసిందే కదా, ఆర్ఆర్కి ఆర్సీబీకి మధ్య. మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలవబోతున్నారు అనే దాని గురించి మనం మాట్లాడితే, ఫస్ట్ ఇప్పటి వరకు ఆర్ఆర్ చూసుకున్నట్టయితే ఈ మే నెలలో ఒక్క మ్యాచ్ అంటే ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. సో దాని తర్వాత ఆర్సీబీ విషయానికి వస్తే ఇదే మే నెలలో ఒక్క మ్యాచ్ అంటే ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. సో దీన్ని బట్టి ఈరోజు రిజల్ట్ కూడా కొంచెం అంచనా వేసే ఛాన్స్ ఉంది. సో దాని తర్వాత మనం ఇప్పటి వరకు హెడ్ టు హెడ్ స్టాట్స్ కనుక చూసుకున్నట్టయితే మనం ఇప్పటి వరకు వీళ్ళిద్దరి మధ్య 31 మ్యాచెస్ జరిగినాయి, ఆర్ఆర్కి ఆర్సీబీ మధ్య. సో దీంట్లో ఆర్ఆర్ ఓన్లీ 13 మ్యాచెస్ గెలిస్తే 15 టైమ్స్ ఆర్సీబీ గెలిచింది. 3 మ్యాచెస్లో రిజల్ట్ కూడా రాలేదు. సో దీన్ని బట్టి మనకి ఆర్సీబీకి కొంచెం ఎడ్జ్ అయితే కనిపిస్తుంది. సో హెడ్ టు హెడ్ స్టాట్స్ చూసుకున్నప్పుడు. సో దీని తర్వాత లాస్ట్ 10 మ్యాచెస్లో కనుక మనం చూసుకున్నట్టయితే 7 టైమ్స్ ఆర్సీబీ డామినేట్ చేసింది. ఓన్లీ 3 టైమ్స్ మాత్రమే ఆర్ఆర్ గెలిచిందనమాట. సో దీన్ని బట్టి స్టాట్స్ చూసుకున్న లాస్ట్ 10 మ్యాచెస్ చూసుకున్న ఆర్సీబీ ఎడ్జ్ అయితే కనిపిస్తుంది. సో దీని తర్వాత ఆర్సీబీకి ఒక ప్రాబ్లం ఉంది, ప్లే ఆఫ్స్కి వచ్చి ఓడిపోవడం. సో ప్లే ఆఫ్స్లో వీళ్ళు 14 మ్యాచెస్ ప్లే ఆఫ్స్ ఆడితే ఇప్పటి వరకు వీళ్ళు గెలిచింది ఎంత అనుకున్నారు? ఓన్లీ 5 మ్యాచెస్ మాత్రమే. 9 మ్యాచ్లు ఓడిపోయారు. సో దీన్ని బట్టి ప్లే ఆఫ్స్లో వీళ్ళకి ఎంత చెత్త రికార్డు ఉందో మన అందరికీ అర్థమవుతుంది. సో దీని తర్వాత ఆర్ఆర్ విషయానికి వస్తే ఆర్ఆర్ ఇప్పటి వరకు 9 టైమ్స్ ప్లే ఆఫ్స్కి వచ్చింది. 9 టైమ్స్ ప్లే ఆఫ్స్కి వస్తే 4 టైమ్స్ గెలిచింది, 5 సార్లు మాత్రం ఓడిపోయింది. సో దీన్ని బట్టి నేను కంపేర్ టు ఆర్సీబీతో కంపేర్ చేస్తే ఆర్ఆర్కి ప్లే ఆఫ్స్లో కొంచెం మంచి ట్రాక్ రికార్డు కనిపిస్తుంది. సరే, ఇదంతా బాగానే ఉంది. మరి వీళ్ళిద్దరి మధ్య ఇవన్నీ ఎప్పుడో స్టాట్స్ మనకొద్దు. మరి ప్రజెంట్ ఫామ్ చూద్దాం. మరి ప్రజెంట్ ఫామ్ ఎలా ఉంది, అలాగే పిచ్ కండిషన్ బట్టి కదా మనం ఎవరు గెలుస్తారు అనేది చూడాల్సిందే అని మీరు అడగచ్చు. సో ఆ విషయానికి వద్దాం. అయితే మనం ముందు టీం గురించి మాట్లాడే ముందు ఈరోజు పిచ్ రిపోర్ట్ కూడా ఒకసారి మాట్లాడదాం. పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే మనకి ఇది ఖచ్చితంగా కంప్లీట్లీ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అని అయితే చెప్పాలి. సో దీని తర్వాత ఇప్పటి వరకు ఈ పిచ్లో మనం చూసుకున్నట్టయితే 34 ఐపీఎల్ మ్యాచెస్ జరిగితే అహ్మదాబాద్లో, దాంట్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 15 టైమ్స్ గెలిచింది, సెకండ్ చేసింగ్ చేసిన టీం 19 టైమ్స్ గెలిచింది అనమాట. సో ఇక్కడ యావరేజ్ స్కోర్ చూసుకున్నట్టయితే 168 ఉంది. సో ఇక్కడ చేసింగ్ చేసిన టీమే ఎక్కువ సార్లు గెలవడం జరిగింది. దాని తర్వాత ఈరోజు డ్యూ ఫ్యాక్టర్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి ఈరోజు ఎవరైతే టాస్ గెలుస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఫీల్డింగ్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. సో దాని తర్వాత మనం ఇక్కడ ప్లేయింగ్ 11 విషయంలోకి వస్తే ఇప్పుడు సో ప్లేయింగ్ 11 విషయంకి వస్తే మనకు ఫస్ట్ ఆర్ఆర్ గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ ఆర్ఆర్ విషయం కనుక మనం వచ్చినట్టయితే వీళ్ళ టాప్ ఆర్డర్లో వీళ్ళకి ఒక బ్యాక్ డ్రాప్ అయితే పడింది. సో వీళ్ళకల్లే జాస్ బట్లర్కి ఆర్సీబీ మీద మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. సో అతనైతే వెళ్ళిపోవడం జరిగింది. సో అతను ఈ మ్యాచ్లో అయితే అందుబాటులో లేడు. సో దీనివల్ల సంజు శాంసన్ కొంచెం ఏదన్నా అబ్ది ఆర్డర్ వచ్చి ఒక జైస్వాల్తో కలిసి ఒక మంచి స్టార్ట్ కనుక ఇవ్వగలిగితే కొంచెం వీళ్ళు మంచి పర్ఫార్మెన్స్ చూపించే ఛాన్స్ అయితే ఈరోజు ఉంది. సో దాంతోపాటు వీళ్ళకల్లే రియాన్ పరాగ్ మంచి ఫామ్లో ఉన్నాడు. సో వీళ్ళ టాప్ ఆర్డర్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో జైస్వాల్, సంజు శాంసన్, దాని తర్వాత రియాన్ పరాగ్, వీళ్ళ టాప్ ఆర్డర్ చాలా మంచిగా ఉంది. మరి మిల్ ఆర్డర్లో హిట్టర్స్ ఎవరన్నా ఉన్నారా అంటే ఈరోజు హెట్మేర్ కనుక మళ్ళీ రిటర్న్ ఇస్తే హెట్మేర్తో కలిసి రోమన్ పావెల్, వీళ్ళిద్దరితో అయితే ఒక మంచి మిడిల్ ఆర్డర్ అయితే ఉంది. సో వీళ్ళిద్దరూ భారీ హిట్టర్స్ మనందరికీ తెలిసిందే. సో టాప్ ఆర్డర్ మంచిగానే ఉంది, మిడిల్ ఆర్డర్ మంచిగానే ఉంది. సో దాని తర్వాత మనం చూడాల్సింది బౌలింగ్ అటాక్. బౌలింగ్ అటాక్లో చూసుకున్నట్టయితే వీళ్ళకల్లే స్పిన్ అటాక్ చాలా మంచిగా ఉంది. టాప్ స్పిన్నర్స్ ఉన్నారు. అశ్విన్ అయినా సరే, చాహల్ అయినా సరే టాప్ క్లాస్ బౌలర్స్. సో స్పిన్ అటాక్లో ఎటువంటి భయం అవసరం లేదు వాళ్ళకి. కానీ వీళ్ళకల్లే పేస్ అటాక్లో చూసుకున్నట్టయితే టాప్ క్లాస్ బౌలర్ ట్రెంట్ బోల్ట్ ఉన్నాడు. సో దాని తర్వాత సందీప్ శర్మ లాంటి ఒక ట్రిక్కీ బౌలర్ ఉన్నాడు. ఆవేష్ ఖాన్ లాంటి ఒక డెత్ బౌలర్ స్పెషలిస్ట్ ఉన్నాడు. సో ఇలాగా వీళ్ళ బౌలింగ్ అటాక్, బ్యాటింగ్ అటాక్ చూసుకున్నట్టయితే వీళ్ళకల్లి చాలా మంచిగా అయితే కనిపిస్తుంది ఈసారి. సో టాప్ ఆర్డర్ చాలా మంచిగా ఉంది, మిడిల్ ఆర్డర్ మంచిగా ఉంది, బౌలింగ్ అటాక్ చాలా మంచిగా ఉంది. సో దాని తర్వాత మరి వీళ్ళే గెలిచే ఛాన్స్ ఉందా అంటే అటు ఆపోజిట్ టీంలో కూడా మనం చూడాలి కదా. మరి ఆర్సీబీ కల్లా ఎలా ఉందనేది దాని గురించి మాట్లాడిన తర్వాత అప్పుడు ఒక డిసిషన్కి వద్దాం. మరి ఆర్సీబీ విషయంకి వస్తే వీళ్ళకల్లే టాప్ ఆర్డర్ ఎక్స్ట్రాడినరీ, ఫ్యాంటాస్టిక్. ఎందుకంటే ఫ్యాఫ్, విరాట్ కోహ్లీ, దాని తర్వాత మ్యాక్సీ కొంచెం వచ్చి డౌన్ ది ఆర్డర్ వస్తున్నాడు అనుకోండి. సో ఒకవేళ వస్తే వీళ్ళకల్లే రజత్ పటిదార్ వస్తాడు. సో పటిదార్, దాని తర్వాత కోహ్లీ, ఫ్యాఫ్, టాప్ ఆర్డర్ ఎక్స్ట్రాడినరీ వీళ్ళలాగే. మరి మిడిల్ ఆర్డర్ చూసుకున్నట్టయితే ఒకే ఒకడు మనకల్లే పటిదార్ ఉన్నాడు అంటే పటిదార్ మ్యాక్స్వెల్ కనుక ఈరోజు ఒక్కడు విజృంభించాడంటే మిడిల్ ఆర్డర్లో మ్యాచ్ తెలిసిందే కదా రిజల్ట్. వన్ సైడ్ ఆర్సీబీ విన్ అని చెప్పేసుకోవచ్చు. దాని తర్వాత కెమెరన్ గ్రీన్ ఉన్నాడు, డీకే. వీళ్ళ ముగ్గురులో ఎవరు నిలబడినా సరే ఇక ఆర్సీబీ నెక్స్ట్ క్వాలిఫై 2కి వెళ్ళిపోవచ్చు. దాని నుంచి ఫైనల్కి కూడా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. మరి
టాప్ ఆర్డర్ చాలా మంచిగా ఉంది ఆర్సీబీకి, అలాగే మిడిల్ ఆర్డర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. మరి బౌలింగ్ విషయానికి వస్తే స్వప్నిల్ సింగ్, కరణ్ శర్మ. సో పర్లేదు, ఈసారి అయితే కరణ్ శర్మ కూడా కొంచెం కంబ్యాక్ ఇచ్చినప్పటి నుంచి మళ్ళీ చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. సో దాని తర్వాత వీళ్ళకల్లే బౌలింగ్ అటాక్ చూసుకున్నట్టయితే వీళ్ళకల్లే ట్రెంట్ బోల్ట్ ఉంటే ఆర్ఆర్ కల్లే, వీళ్ళకల్లే మనకల్లే చూసుకున్నట్టయితే సిరాజ్ ఉన్నాడు. సో దాని తర్వాత వాళ్ళకల్లే ట్రిక్కీ బౌలర్ సందీప్ శర్మ లాంటి ట్రిక్కీ బౌలర్ ఉంటే వీళ్ళకల్లే యష్ దయాల్ లాంటి ఒక ట్రిక్కీ బౌలర్ ఉన్నాడు. సో దాని తర్వాత వాళ్ళకల్లే ఆవేష్ ఖాన్ లాంటి ఒక డెత్ బౌలర్ ఉంటే మనకల్లే ఆర్సీబీ కల్లే ఫెర్గూసన్ లాంటి ఒక పేస్ బౌలర్ అయితే ఉన్నాడు. సో ఫెర్గూసన్ చూసుకున్నట్టయితే మనకు ఆల్రెడీ తెలుసు 145 నుంచి 150 దాకా అయితే టచ్ చేయగలుగుతాడు. సో అలాంటి బౌలర్ని ఎలా ఎదుర్కొంటారనేది కూడా ఈరోజు అయితే ఒక సందేహం. సో ఈ స్టాట్స్ కనుక చూసుకున్నట్టయితే రెండు టీమ్స్ అయితే కొంచెం పర్లేదు మంచిగా ఉండే, కానీ రీసెంట్ ఫామ్స్ చూసుకున్నట్టయితే ఆర్సీబీ ఫేవరెట్గా అయితే కనిపిస్తుంది. సో నాకు తెలిసి అయితే ఈరోజు ఎవరైతే పవర్ ప్లేలో మంచి వికెట్స్ తీసుకోగలుగుతారో వాళ్ళే గెలిచే ఛాన్స్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ. సో నా దృష్టిలో అయితే ఈరోజు కొంచెం ఆర్సీబీకి ఎడ్జ్ అయితే కనిపిస్తుందని అయితే నేను అనుకుంటున్నాను. మీరు ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి.